తెలంగాణ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంకొక మాట చెప్పి నేను చెప్పదలుచుకునేందంటే గొర్రెల్లో కూడా అవినీతి కనబడదట ఆయనకు. ఒక గొర్రె పిల్లనే కొనకపోతే అవినీతి ఆడ కనబడదే. అంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో నాగం జనార్దన్ రెడ్డి మాటల్లో నిజం అంత ఉంటుంది అనడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలదా అంటున్నాను నేను. ఈ రాష్ట్రంలో ఒక గొర్రె పిల్లని కొంటిమా? గొర్రె పిల్లనే కొనకపోతే గొర్రె పిల్లల కొనుగోలులో అవినీతి జరిగిందని మాట్లాడుతీవి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏదో ఒకమైనటువంటి బురద జల్లేటట్టు ఒక ప్రయత్నం. పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు పాల్పడ్డటువంటి అవినీతి నీకు అంతటా కనబడుతుంది. నీకు ఇప్పుడు గొర్రెపిల్ల ఒకటైనా కొట్టిమా? కొనని గొర్రెపిల్లకి నీకు అవినీతి ఏడ కనబడే? అంటే అసలు ఇంకో మాట ఇవాళ వాళ్ళు చాలా దారుణమైనటువంటి మాట మాట్లాడినారు. నేను బీజేపీ నాయకులను, ఈ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారిని అడుగుతున్నా, ఇది బీజేపీ మాటనా, నాగం జనార్దన్ రెడ్డి గారి వ్యక్తిగత మాటనా? ఒకవేళ ఇది బీజేపీ మాట అయితే బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. వారు వాళ్ళు ఏమన్నారంటే గొల్ల కుర్మలకు, ముదిరాజులకు, బెస్తలకు ఈ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున నిధులిచ్చి వారిని ఆర్థికంగా స్వాలంబన కలిగించే విధంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే నాగం జనార్దన్ రెడ్డి గారు పందులు, కుక్కలు, నక్కలు అని హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు ప్రెస్ మీట్లో. అంటే ఏమి, మా గొల్ల కుర్మలు మీకు పందుల్లా కనబడుతున్నారా? మా ముదిరాజులు, మా బెస్తలు నీకు నక్కల్లా కనబడుతున్నారా? ఏం వాళ్లకు గొర్రె పిల్లలు ఇస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి గొల్ల కుర్మ కుటుంబానికి 1 లక్ష రూపాయలు సహాయాన్ని అందించి వారిని ఆర్థికంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, గొల్ల కుర్మలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే నీకు పందులు, కుక్కలు, నక్కల్లా కనబడుతుందా? మత్స్యకారులు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలే. గతంలో 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే ఏకంగా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఇవాళ కోట్లాది చేప పిల్లల్ని సబ్సిడీల రూపంలో కాకుండా 100% సబ్సిడీ మీద పూర్తి స్థాయిలో ఐబీ చెరువులే కాదు కుంటల్లో కూడా చేప పిల్లలు వేసి ఆ వృత్తిని బలోపేతం చేస్తాం, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం, వాళ్ళకు అవసరమైన పరికరాలు ఇస్తాం అని ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా చేస్తుంటే ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా ముదిరాజులు, మా మత్స్యకారులు, మా గొల్ల కుర్మలు. అసలు మీరు ఎప్పుడన్నా ఆలోచించినరా? కమ్మరి కుమ్మరి గురించి ఆలోచించినాం, గొల్ల కుర్మ గురించి ఆలోచించినాం, నేత గీత కార్మికుల గురించి ఆలోచించినాం, ఎంబీసీల గురించి ఆలోచించినాం, ప్రతి కుల వృత్తి గురించి, పేద బీసీల గురించి, మా రజకుల గురించి, నాయి బ్రాహ్మణుల గురించి ప్రభుత్వం ఆలోచించి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు పెడతా ఉంటే మీకు తట్టుకోలేకపోతున్నారు. ఆక్రోషంతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను అందువల్ల లక్ష్మణ్ గారిని అడుగుతున్నా.